జై శ్రీరామ్ అండి. మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి. చూడండి, ఈవేళ అటుకుల ఉప్మా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ముడుకులకి, కీళ్ళ నొప్పులకి అన్నిటికి కూడా పనిచేస్తుంది ఈ అటుకుల ఉప్మా. ప్రతి ఒక్కరూ చేసుకోండి. ముందుగా అల్లం వేసాను, అది కొంచెం రోస్ట్గా వేగుతుందని, ఆ టేస్ట్ అందులో వస్తుందని. తర్వాత ఆవాలు వేసాను, జీలకర్ర కూడా వేసాను, జీర్ణశక్తికి మంచిదని జీలకర్ర కూడా వేసాను. పలుకులు చాలా మంచిదండి. ఉప్మాలో పలుకులు వేసుకుంటే చాలా మంచి ఆహారం, బలవర్ధకమైన ఆహారం, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఆనియన్స్, మిర్చి వేసుకున్నానండి. కరివేపాకు వేసానండి. కరివేపాకు ఎప్పుడు కూడా ఎందుకు ఏ కూరలో వేసినా అస్సలు తినేయండి, పారేయొద్దు. దానిలో ఉన్న పోషకాలు చాలా ఎక్కువ. జుట్టు పెరగడానికి కానీ కరివేపాకు ప్రతి దానిలో వేసుకోవాలి, అది తినాలండి. దయచేసి పారేయొద్దు. ఈ అటుకుల ఉప్మాకి ఆనియన్స్ అంతా ఫ్రై అవ్వనవసరం లేదండి. ఫ్రై అవ్వకుండా లైట్గా అలా ఫ్రై అయితే చాలు. అటుకులు శుభ్రంగా నీట్గా చేసుకొని కడిగి కొంతసేపు నానబెట్టానండి. దాని తర్వాత పిండి ఒక కప్పులో వేసుకొని ఈ విధంగా కడాయిలో వేయడం జరిగిందండి. పసుపు వేసానండి. యాంటీబయాటిక్ చాలా పనిచేస్తుంది పసుపు. ప్రతి దానిలో యూజ్ చేసుకోవాలి. నేను పసుపు ఎప్పటికప్పుడు ఆడించి పెట్టుకుంటానండి. ఒరిజినల్ది వాడడం మంచిది. ఇకపోతే నిమ్మకాయ. ఈ అటుకుల ఉప్మాకి నిమ్మకాయ వేయడం వల్ల రుచి అమోఘంగా ఉంటుంది. పిల్లలకి కొంచెం, ఎందుకంటే నేను ఎక్కువ నానబెట్టాను, తినడానికి కొంచెం బాగుంటుందని